అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలంటూ అనంతపురం కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భారీ ఎత్తున విద్యార్థులతో కూడినటువంటి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నేపథ్యంలో విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు. మనతో ఏం చెప్తారు, ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏంటండి? ఈరోజు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమాలు, ముట్టడి కార్యక్రమాలకు ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చింది. ప్రధానంగా ఈ రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం కోసమే ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరన్నర పూర్తి అవుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వ విద్య పట్ల, ప్రభుత్వ విద్యార్థుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అందుకే ప్రధాన నిదర్శనం ఇప్పటికే వరకు 6,400 కోట్ల రూపాయలు గత వైసీపీ ప్రభుత్వం పెండింగ్లో ఉంచినటువంటి రియంబర్స్మెంట్ డబ్బులను మేము అధికారంలోకి వస్తేనే విడుదల చేస్తామని చెప్పి గొప్ప హామీలు ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరం పూర్తయినా ఇప్పటిదాకా 6,400 కోట్ల రూపాయలను ఇప్పటిదాకా ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. ఇప్పటిదాకా డిగ్రీ చదివినటువంటి విద్యార్థులు కానీ, అదేవిధంగా ఈరోజు పీజీకి ముందుకు పోవాలన్నా, లేకుంటే ఇతర కోర్సులకు వెళ్ళాలన్నా ఈరోజు రియంబర్స్మెంట్ కోసం సంబంధించిన డబ్బులు బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల టీసీల కోసం, మార్క్స్ కార్డుల కోసం కళాశాలకు వెళ్తుంటే కాలేజీ యాజమాన్యం మీరు డబ్బులు చెల్లించాలని విద్యార్థులను తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఏదైతే బకాయిలు ఉందో వాటిని మైమర్చి ఈరోజు విద్యను పూర్తిగా అభివృద్ధి చేస్తానని చెప్తూ ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనపడుతుంది. అందులో ప్రధానంగా సంక్షేమ హాస్టల్స్లో ఎస్సీ విద్యార్థులు కానీ, ఎస్టీ కానీ, బీసీ విద్యార్థులు లక్షల మంది విద్యార్థులు ఈ రాష్ట్రంలో చదువుతున్నారు. ప్రధానంగా అనంతపురం జిల్లాలో దాదాపు 20,000 మంది విద్యార్థులు, పైబడి విద్యార్థులు ఇక్కడ చదువుతుంటే బీసీ, ఎస్టీ, ఎస్సీ సంక్షేమ హాస్టల్స్, చాలా హాస్టల్స్ శిథిల వ్యవస్థకు చేరుకున్నాయి. మొన్న పడినటువంటి వారం రోజుల వర్షానికి చాలా హాస్టల్స్ అన్నీ కూడా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. హాస్టల్ గదుల్లో నీళ్లు గారుతున్నాయి. విద్యార్థులకు అవసరమైన దుప్పట్లు ఇవ్వలేదు. ఈరోజు దోమతెరలు ఇవ్వలేదు. ఈరోజు అనేకమైనటువంటి సీజన్ వ్యాధులతో విద్యార్థులు కప్పుకోవడానికి బెడ్షీట్లు లేక ఈరోజు కాళ్ళు ముడుచుకొని నిద్రపోయేటువంటి పరిస్థితి ఈరోజు సంక్షేమ హాస్టల్స్లో కనబడుతున్నాయి. కాబట్టి ఏదైతే విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఏదైతే దుప్పెట్లు కానీ, ట్రంక్ పెట్లు కానీ, అదేవిధంగా మెస్ వీటన్నిటికి ఉన్నాయో వాటన్నిటిని ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉంది. అది మైమర్చింది. ఇప్పుడు అనేక కార్యక్రమాలు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అనేక నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. కానీ ఇంతవరకు అటువైపుగా ప్రభుత్వం ఆలోచన చేసే దిశగా కనిపిస్తుందా? ముఖ్యంగా మీరు మంత్రిని కలిసే ప్రయత్నం ఏమైనా చేయబోతున్నారు? విద్యారంగ సమస్యల మీద అనేక రూపాలలో ఎన్నికల ముందు నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేస్తూ ప్రతి జిల్లాకు వస్తున్నటువంటి సందర్భంలో ఆ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థి నాయకులను ప్రత్యేకంగా ఆయన పిలిపించుకొని ఈ జిల్లాలో ఏం సమస్యలు ఉన్నాయి, విద్యార్థి రంగానికి ఏం కావాలని అడిగి తెలుసుకున్నాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థి నాయకులు పలానా చోట సమస్య ఉంది, ఈ సమస్య మీద లోకేష్ గారిని కలవాలనుకుంటే ఆయన అపాయింట్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనపడట్లేదు. పోనీ ఉన్న సమస్యలు ఆయన సొంతంగా పరిష్కరిస్తుంటే ఆయన సమస్యలు పరిష్కరించకపోగా ఏదైతే విద్యా సంస్థల్లోకి విలేకరులు కానీ, లేకుంటే విద్యార్థి నాయకులు కూడా పోకూడదని స్పెషల్ జీవోని విడుదల చేసినటువంటి పరిస్థితి. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి సమస్యలు పరిష్కరించమంటే సమస్యలు ఎక్కడ పబ్లిసిటీ అవుతాయో అని చెప్పి ఇన్స్టిట్యూషన్లోకి ఇతరులను రానికోకున్నట్టుగా ప్రత్యేకమైనటువంటి జీవోలు తీసుకున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం. చాలా దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం. ఇప్పటిదాకా ఇలాంటి ప్రభుత్వాన్ని మేము ఎక్కడ కూడా చూడలేదు. ఏం చెప్తారండి మీ ప్రధాని? ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మాత్రం అనేక విద్యార్థి సంఘాల నాయకులు రోడ్లెక్కుతున్నటువంటి నేపథ్యం అయితే మాత్రం ఆ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే విద్యాశాఖ మంత్రి పూర్తిగా ఫెయిల్యూర్. ఎందుకు ఫెయిల్యూర్ అంటే ఈరోజు ఆయన వచ్చి సంవత్సరన్నర అవుతుంది. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో కానీ, సాంఘిక సంక్షేమ హాస్టల్స్లో ఈరోజు విద్యార్థి సంఘాలు అక్కడికి వెళ్ళి అక్కడున్న పరిస్థితులను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకొస్తారు, లేదంటే పబ్లిసిటీ చేస్తారని చెప్పి ఈరోజు విద్యా సంస్థల్లోకి విద్యార్థి సంఘాలను ఈరోజు పంపించకుండా జీవో తీసుకురావడం జరిగింది. ఎందుకు జీవో తీసుకురావడం జరిగిందంటే ఈరోజు విద్యాశాఖ మంత్రి పూర్తిగా ఫెయిల్యూర్. రాబో రోజుల్లో కూడా పూర్తిగా విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు విద్యాశాఖ మంత్రి ఉన్నారు కాబట్టి విద్యా సంస్థలలోకి ఈరోజు విద్యార్థులు పోనీ కూడా జీవో తీసుకుంటుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాం, ఈరోజు ఏదైతే మహిళలకి ఫ్రీ బస్ పాస్ ఇచ్చారో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఈరోజు పురుషులకు కానీ ఈరోజు బాయ్స్ కూడా ఫ్రీగా బస్ పాస్లు ఇవ్వాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. ఎందుకంటే ఈరోజు చాలామంది పేద విద్యార్థులు బస్ పాస్ కట్టలేక కూడా ఈరోజు చాలామంది, ఎందుకంటే బస్ పాస్ కూడా గతంలో ఉంటే బస్ పాస్ కూడా విపరీతంగా రేట్లు పెరిగాయి. వెంటనే ప్రతి ఒక్క విద్యార్థికి ఫ్రీ బస్ పాస్ ఇవ్వాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. సార్, ప్రధానంగా అయితే ఈరోజు ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి గారు పూర్తిగా డమ్మీ విద్యాశాఖ మంత్రి గారు మేము పరిగణిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రధానంగా ఈ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. ఈ తీవ్రంగా ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు అయితేనేమి, అదేవిధంగా కనీసం అంటే ఒక డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి
డబుల్ మేజర్ విధానాన్ని అక్కడ ఉన్నటువంటి ఉన్నత విద్యామండలి చైర్మన్ గారు ప్రతిపాదిస్తే కనీసం అంటే దాన్ని ఇది కాకుండా పక్కన ఉన్న కోటరీ వ్యవస్థ ఉండి లేదు సింగిల్ మేజర్ విద్యా విధానాన్ని తీసుకొని వస్తామని చెప్పేసి ఒక చైర్మన్కి ఉన్నత విద్యామండలి చైర్మన్ యొక్క అమలు ఆదేశాలను పాటించలేని స్థితిలో ఈరోజు వాళ్ళు ఉన్నారు. ఇంత జరుగుతున్నా కూడా ఈ విద్యాశాఖ మంత్రి గారు ఉలుకు లేదు పలుకు లేదు. ప్రధానంగా చూసుకుంటే ఆ రోజు యువగలం పాదయాత్రలో ఇచ్చినటువంటి రెండు హామీలు ముఖ్యంగా ఇచ్చాడు. పీజీకి సంబంధించి ప్రైవేటు కళాశాలలో జాయిన్ అయినటువంటి విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ గత ప్రభుత్వం ఇవ్వలేదు. నేను ఇస్తానని చెప్పేసి యువగలం పాదయాత్ర ప్రతి చోట చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళకి 77 జీవోను రద్దు చేసి వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన దాఖలు లేవు. అదేవిధంగా ప్రధానంగా చూసుకుంటే ఈరోజు యూనివర్సిటీలకు సంబంధించి దాదాపు 1.5 సంవత్సరం గడుస్తూ ఉంది. ఉన్న వీసీలనే పీకేశారు, పనిచేసే వీసీలని పక్కన పెట్టేశారు. ఇప్పుడు రిక్రూట్మెంట్ చేయడానికి ఇక్కడ ఎస్కే యూనివర్సిటీలో కనీసం 1.5 సంవత్సరం అవుతూ ఉంది. అక్కడ రిక్రూట్మెంట్ లేక తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉంది. అదేవిధంగా అక్కడ అధ్యాపకులు మేము వచ్చిన వెంటనే గత ప్రభుత్వం ఇది కేసులు పెట్టేసి దానిని వ్యవస్థని నీరుగార్చిందని చెప్పారు. కానీ ఈరోజు చూస్తే కానీ అధ్యాపకులు లేకపోవడం వల్ల తీవ్రంగా అక్కడ కనీసం అంటే ఒక పిహెచ్డీకి సంబంధించి ఎవరైనా జాయిన్ కావాలంటే ఎవరి కింద పిహెచ్డీ చేయాలో దిక్కుని స్థితిలో ఈరోజు విద్యార్థులు ఉన్నారు. ఇవన్నీ పట్టుకోకున్నట్టు డమ్మీ విద్యాశాఖ మంత్రి గారు రాజకీయాలు చూస్తున్నారు. రాజకీయాలు పార్టీనిగా చూడాల్సిండేది. ఇక్కడ విద్యాశాఖ మంత్రిగా మొదట మీకు ప్రథమ కర్తవ్యం ఏమంటే విద్యార్థుల సమస్యలు తీర్చాలా. ఈరోజు డమ్మీ ముఖ్యమంత్రి అంత తతంగం జరుగుతున్నా కూడా ఈరోజు స్పందించకపోవడం దారుణం. ఇటువంటి విద్యార్థి సంఘాలు ఇవన్నీ ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నాయనే ఉద్దేశంతో సర్క్యులర్లో విద్యాశాఖకి సంబంధించి సర్క్యులర్లో వచ్చేసి విద్యార్థి సంఘాలనే లోపల పోకూడదంట. అంటే విద్యార్థి సంఘాలే కాదు, పొలిటికల్ పార్టీలు ఇతర వ్యక్తులు కూడా పోకూడదంట. విద్యా సమస్యలను గతంలో చెప్పారు, నేను ఉన్నాను మీ ఉద్యమాలకు అండగా ఉన్నానని గత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్నట్టు చెప్పారు. కానీ ఇప్పుడు అండగా లేరని చెప్పేసి మేము చెప్తున్నాం. వెంటనే ఈ సర్క్యులర్ను వెనక్కి తీసుకోవాలా, అదేవిధంగా విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పి మేము కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏదైతే నాడు నేడుకు సంబంధించి ఈరోజు ఎక్కడికక్కడ బిల్డింగ్లు కానీ లేదా హాస్టల్స్ కూడా నాడు నేడుకు సంబంధించిన బిల్డింగ్లు సగం పూర్తి అయ్యి ఈరోజు సగం నుంచి పెండింగ్ ఉన్నాయి. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గత కాలంలో ఏవైతే నాడు నేడు పనులు పెండింగ్ ఉన్నాయి వాటిని పూర్తి చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. మొత్తం మీద అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఉందో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ ఇచ్చిన హామీలను ఏమాత్రం పట్టించుకోకుండా అసలు ఈరోజు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నటువంటి నేపథ్యం ముఖ్యంగా జీవోల అంశం కూడా చాలామందిని ఎందుకంటే పక్కదోకటి ముఖ్యంగా కళాశాలలో కావచ్చు లేదంటే ఎక్కడికి నాయకులు కావచ్చు మీడియా కావచ్చు ఎవరు రాకుండా జీవోలు ఇవ్వడం ఏంటి అనే ఒకవైపు విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఏదైతే బీసీ సంబంధించి హాస్టల్ కావచ్చు అనేక సంక్షేమ హాస్టళ్ళు శిథిలావస్థలో ఉన్నాయి, వాటి గురించి పట్టించుకునే నాదుడే కరువైనాడు. కాబట్టి మంత్రి దీని మీద అతి త్వరలో దీన్ని ప్రకటన చేయాలి. ముఖ్యంగా అక్కడ పరిశీలించి తగు చర్యలు తీసుకోవడమే కాకుండా బకాయిలు వెంటనే విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు కూడా సిద్ధమవుతామని విద్యార్థి సంఘాల నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చలకనాయుడు, RTV అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.